డియర్ స్టూడెంట్స్, మరి గేట్ 2026 ఐఐటి భువనేశ్వర్ సంబంధించిన అప్డేట్ అయితే మరి ఎంటెక్ అడ్మిషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మనకి కోప్ స్టార్ట్ అవ్వాలి. కోప్ 2026 అది ఒక పెండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు ముందు అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే మరి భువనేశ్వర్ కానీ దీనిలోకి చూద్దాం. మరి ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ పేపర్ వాళ్ళు ఏ బ్రాంచ్ అప్లై చేయవచ్చు అనేది డీటెయిల్స్ కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ అడ్మిషన్ టు ఎంటెక్ 2026-27కి సంబంధించింది డేట్ అయితే వస్తుంది. స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 23 మార్చ్ 2026 నుంచి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషను 20వ తారీఖు ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంక 20వ తారీఖు ఉంది, మనకి 1 మంత్ దాకా టైం ఉందమ్మ, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ముందు కాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. షుడ్ రిజిస్టర్ ఫస్ట్ ఇన్ కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్లో మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది స్టూడెంట్స్. మరి CGPA కూడా 8 ఉండాలని వీళ్ళు అన్నారు. 10 పాయింట్ స్కేల్లో 8 నాట్ 6.5 దాకా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఏమేమి బ్రాంచ్లు ఉంటాయంటే ఇక్కడ మెయిన్ ఎంటెక్ క్లైమేట్ టెక్నాలజీ ఓషను, తర్వాత స్ట్రక్చరల్ ఇది సివిల్ అమ్మ. వీళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్లో ఎవరు చేస్తారు వాళ్ళు స్ట్రక్చరల్ కానీ ట్రాన్స్పోర్టేషను, ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్, జియో టెక్నికల్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ పేపర్ రాసిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22, ఏ 22, ఎలక్ట్రికల్లో పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ 20, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో సెమీ కండక్టర్ టెక్నాలజీ, చిప్ డిజైన్ ఇది VLSI. మరి తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషను 18 సీట్లు అయితే ఉన్నాయి. మరి స్కూల్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ 18 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఆఫ్ మెకానికల్ సైన్సెస్, మెకానికల్ సిస్టమ్ డిజైను, థర్మల్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ రోబోటిక్స్ అమ్మ మంచిది, 14 సీట్లు ఉన్నాయి. ఎవరైనా ప్రొడక్షన్ కానీ మెకానికల్ వాళ్ళు దీన్ని రోబోటిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి దీనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక ఎలిజిబిలిటీ ఏ బ్రాంచ్ వాళ్ళకి, సపోజ్ ఇది ఒక బ్రాంచ్ ఉంది క్లైమేట్స్ అని, ఏ పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% CGPA ఉండాలి, నో రిస్ట్రిక్షన్. ఎనీ బ్రాంచ్ మెకానికల్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎనీ బ్రాంచ్ వాళ్ళు ఈ క్లైమేట్ సైన్స్ అండ్ టెక్నాలజీని అప్లై చేసుకోవచ్చు. మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే చెప్పాను కదా, ఓన్లీ సివిల్ పేపర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలమ్మ ప్రతి ఒక్కళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఓన్లీ సివిల్. తర్వాత ఎన్విరాన్మెంటల్ పేపర్ అంటే ఇక్కడ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ES, కెమికల్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాటర్ రిసోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు. జియో టెక్నికల్ అంటే సివిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత కంప్యూటర్ సైన్స్ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ మెయిన్ ఇక్కడ CS పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత DA పేపర్ వాళ్ళు, DA రాసిన వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. CS, DA ఈ 2 డిసిప్లిన్ వాళ్ళు మరి కంప్యూటర్ సైన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే CS, DS మొత్తం కూడా DA పేపర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ అమ్మ. ఎలక్ట్రికల్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ 2 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెమీ కండక్టరైజ్ ECEకి మాత్రమే ఇచ్చారు. సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ ECE అండ్ EEE స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అంటే మెటలర్జీ పేపర్ రాసిన వాళ్ళు బీటెక్ వీళ్ళు, మైనింగ్, డేటా సైన్స్ వీళ్ళు కూడా. మరి ఇవన్నీ కూడా చాలామంది మెటలర్జిక్ వాళ్ళు చాలామంది, కెమికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ, ECE వాళ్ళు, మెకానికల్, మైనింగు, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ సైన్సెస్, డేటా సైన్స్. అసలు DA వాళ్ళు కూడా మెటలర్జికల్ అప్లై మరి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎందుకు వెళ్తారో కానీ మనకు తెలియదు. ఎలక్ట్రికల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సిస్టమ్ డిజైన్లో మెకానికల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ప్రొడక్షన్ వాళ్ళు నాట్ అలౌడ్. తర్వాత థర్మల్ సైన్స్ అని ఒక స్పెషలైజేషన్ ఉంది, దీనికి మెకానికల్ కానీ కెమికల్ కానీ. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనకు మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ రోబోటిక్స్ ఇంకా లక్కీ అమ్మ. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ డిఏ పేపర్ వాళ్ళు ప్రొడక్షను మెకానికల్ వాళ్ళకి ఇచ్చారు. అసలు ఇది మెకానికల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో వాళ్ళు రాసిన వాళ్ళకి మంచి లక్కీ అనుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి ఈ యొక్క దీని కట్ ఆఫ్ కూడా ఒకసారి ఉందా. ఇక ఫీజు డీటెయిల్స్కి వస్తే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్స్ 46,000 దాకా వీళ్ళు ఇన్క్లూడింగ్ హాస్టల్ చెప్తున్నారు. మనకి ఇబ్బంది ఏమీ లేదు, మనకి 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ ఫీజెస్ ఉండవు. ఇక్కడ ట్యూషన్ ఫీజు 5,000 ఇక్కడ ఎక్కువేం లేదు. ఇది కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది కూడా మరి 5,000 రూపాయలు ఉండవు. మరి మిగతాది ఎస్సీ స్టూడెంట్స్ 5,000 అయితే మనకి 41,000 41,000 మీరు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్టాలి. వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు. ఇక్కడ ఇచ్చారులేండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 46, జనరల్ 51,000 ఇవన్నీ కలిపే నేను చెప్తున్నాను. ఇది స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏమైనా ఉందో. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 12,400 రూపాయలు అయితే వస్తుంది. 24 నెలలు వస్తుంది. అప్లికేషన్ ఫీజు మనకి 150 రూపాయలు, జనరల్ ఓబీసీకి 300 రూపీస్. కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ కట్ ఆఫ్ సిగ్నల్ ప్రాసెసింగ్ మరి జనరల్ 420 అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ ఎన్సీఎల్ 360, ఎస్సీ 283, 259, సిఎస్సి మరి 381, 436 చాలా తక్కువ ఉంది కట్ ఆఫ్ కూడా. మరి పవర్ ఎలక్ట్రాన్ ఇన్స్ట్రుమెంటేషన్ 315, 314 ఇవి కూడా ఆర్టిఫిషియల్ మంచిగానే ఉంది. కట్ ఆఫ్ డీటెయిల్స్ డోంట్ వరీ విత్ కట్ ఆఫ్ బాగానే ఉందమ్మా. చూడండి ఇక్కడ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్సీ స్టూడెంట్స్ 339 కూడా వస్తుంది మీకు. రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ 249 కూడా వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. మరి అప్లై చేయటం అంటే మీరు ఇక్కడ ఈవినింగ్ మనం ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇమ్మీడియట్గా ఇక్కడ అప్లై అని ఉంటుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై వస్తుంది. మనం ఇక్కడ జస్ట్ స్కూలు మీరు ఎలా అప్లై చేయాలి, ఇక్కడ మీరు ఏది మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి సెలెక్ట్ చేసుకుని డిసిప్లిన్. సపోజ్ నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, కంప్యూటర్ సైన్స్, దీనికి సంబంధించిన మరి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఈమెయిల్ ఐడి, లాగిన్ కూడా సింపుల్ అమ్మా. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సింపుల్గా. మరి మెంటర్షిప్ విషయానికి వస్తే నేను ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది ఉంటారని 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక నాతో ఇంటరాక్షన్ అవ్వాలి మరి మీ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకి మరి మెంటర్షిప్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఈ అమౌంట్ మీరు క్యూఆర్ కోడ్ ఇది మన వాట్సాప్ నంబర్. ఎనీ టైం మనకి జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా నేను సపోర్ట్ చేయటం అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వదు. ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి భువనేశ్వర్కి సంబంధించిన అప్డేటు. ఏ బ్రాంచ్ వాళ్ళు, ఏ పేపర్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్గా చూశాను కదా. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.